ఎన్టీఆర్ జిల్లా నందిగామలో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రైవేటు పాఠశాలల బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయవాడ రూరల్ డీసీపీ బి లక్ష్మీనారాయణ, ఏసీపీ శ్రీనివాసరావు, ఆర్డీఓ దివ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్, భద్రతా ప్రమాణాలను పరిశీలించిన అధికారులు డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా వాహనాలు నడపాలని, మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరించారు. బస్సులను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించి సురక్షితంగా ఉంచాలని స్కూల్ యాజమాన్యాలకు సూచించారు. అనంతరం విద్యార్థుల భద్రతకు కట్టుబడి ఉంటామని డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ట్రాఫిక్ పోలీసులు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మాత్రమే డ్యూటీ చేస్తాం కాబట్టి నైట్ ప్రశాంతంగా నిద్రపోయి మంచి శుభ్రంగా ఎటువంటి ఆల్కహాల్ తీసుకోకూడదు. ఏమన్నా అటువంటి అలవాట్లు ఉండి దొరికారనుకోండి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుంది. ప్రశాంతంగా ఉండాలా. అదేవిధంగా చిన్న పిల్లల పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. ప్రతి బస్సుకు హెల్పర్ ఉండాలా. ఉంటున్నారా? ఆయా కానీ హెల్పర్ కానీ అసిస్టెంట్ డ్రైవర్ కానీ ఎవరో ఒకరు ఉండాలా. ఎందుకంటే పిల్లలను ఎక్కించేటప్పుడు దించేటప్పుడు జాగ్రత్తగా రోడ్లు దాటించాల్సిన బాధ్యత చుట్టుపక్కల ఉండేటువంటి కాలేజ్ బస్సులు, అదేవిధంగా స్కూల్ బస్సుల డ్రైవర్లకు ఈ రోడ్డు ప్రమాదాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో బిలో 30 ఇయర్స్ 30 సంవత్సరాల లోపు ఎంతమంది ఉన్నారు? కొంతమంది ఎందుకు యూనిఫామ్ వేసుకోలేదు? మన వృత్తిని మనం గౌరవించుకోవాలయా? మీరైనా మేమైనా ఒకటే. దోమ అనుకుంటూ అన్నెసరిగా కొన్ని ఇష్యూస్ చేస్తూ ఉంటారు. అవి నీ దృష్టికి వచ్చిన వెంటనే కూడా కాలేజ్ యాజమాన్యానికి తెలియజేయాలి, లేదా తల్లిదండ్రులు బస్ దగ్గరకు వస్తుంటారు కదా వాళ్ళకన్నా తెలియజేయాలి. ఈ ముందుగా మీరు తెలియజేసి పసిగట్టి చేస్తే వాళ్ళ జీవితాలను సరిదిద్దిన వాళ్ళు అవుతారు. అవునా కాదా? ఇవన్నీ జాగ్రత్తలు స్టూడెంట్ పట్ల మనం తీసుకోవాలి. ఇంకా లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మేనేజ్మెంట్ కూడా ఏదో సర్దుకుందాంలే అని చెప్పేసి చేస్తే కనుక ఒక్కోసారి పరిస్థితులు మన చేతిలో ఉండవు. సపోజ్ క్లచ్ ప్లేట్ సరిగ్గా లేదు, ఈరోజు చేపిస్తా రేపు చేపిస్తా అంటే కనుక జరగాల్సిన తప్పు జరిగిపోతుంది. అదేవిధంగా హారన్ సరిగ్గా పనిచేయట్లేదు, ఇమీడియట్గా రెక్టిఫై చేయాలి. కాబట్టి ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు జరగకుండా, స్కూల్ బస్సుల పట్ల, కాలేజీ బస్సుల పట్ల రోడ్డు ప్రమాదాలు జరగకుండా బాధ్యత తీసుకోవాల్సిన అందరూ కూడా బాధ్యత ఇందులో. కాబట్టి పోలీసులుగా మా బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని ఇన్స్పెక్ట్ చేసి ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మేము ఈరోజు సంయుక్తంగా ఇక్కడ సమావేశం జరిగింది. ఖచ్చితంగా మన నందిగామ పట్టణం పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి బస్సుల పట్ల ఎటువంటి యాక్సిడెంట్ చేయమని, 0 యాక్సిడెంట్ రేటు మనం కల్పిస్తామని మనందరము బాధ్యతగా ప్రవర్తిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తాం. చేద్దాం అట్లా. ఓకే, థ్యాంక్ యూ. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.